హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సుకన్య కృష్ణ. టుడే రెసిపీ మ్యాంగోతో కీర్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఈ వేసవి కాలంలో మ్యాంగోస్ చాలా మనకి అవైలబుల్లో ఉంటాయి కాబట్టి దాంతో రకరకాల వంటలను చేసుకోవచ్చు. ముందుగా మనము పాలని ఒక ప్యాన్లో వేసుకొని మరగనివ్వాలి. ఇవి మరిగేంతలోపు ఇంకొక ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకొని బాదం, కాజు, పిస్తా ఇలా ఎనీ డ్రై ఫ్రూట్స్ని ఏవైనా కానీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేగించి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకొని సేమ్యాని కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం కాచి చల్లార్చిన పాలని ఉన్నాయి కదా, అవి దీంట్లో వేసుకొని ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. సేమియా కొంచెం కుక్ అయిన తర్వాత మనకు కావాల్సిన పంచదారని వేసుకొని బాగా కలపాలి. అలాగే కొంచెం ఇలాచి పొడిని కూడా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ వరకు ఇలా సేమియా అంతా ఉడికిపోతుంది. ఫైనల్గా మనం డ్రై ఫ్రూట్స్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఈ కీర్ని పక్కన పెట్టుకోవాలి. మనం మ్యాంగో పాయసం అనుకున్నాం కదా, దాన్ని ఎలా చేయాలంటే ముందుగా మ్యాంగోని పీల్ తీసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనకు ఎక్కువగా మ్యాంగో ప్యూరీ కావాలనుకుంటే 2 మ్యాంగోస్ని కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఒకటి తీసుకున్నాను. అది ఇలా మిక్సీ జార్లో వేసుకొని మొత్తం మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. దీంట్లో వాటర్ అలాంటివి ఏమీ వేయాల్సిన అవసరం లేదు, నార్మల్గా మిక్సీ చేసుకోవాలి. ఇలా సేమియా కీర్ రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఈ మ్యాంగో ప్యూరీని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం ప్యూరిన్ అంతా వేసి బాగా ఒకసారి కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో కీర్ రెడీ అయిపోయినట్లే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.